నమస్తే వెల్కమ్ టు వీపీ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా గాజుల రామారం పరిధి మెట్కన్గూడ ప్రాంతాల్లో కొత్తవెల్ స్టూడియోను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ మీడియా ప్రతినిధులు, స్థానిక రాజకీయ నాయకులు, స్టూడియో యాజమాన్యం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్టూడియో నిర్వాహకులు ఆధునిక సాంకేతికతతో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్, అలాగే కార్పొరేట్ వీడియోలు, యూట్యూబ్ కంటెంట్, షార్ట్ ఫిల్మ్స్ వంటి సేవలను అందించినట్లుగా తెలియజేశారు. ప్రారంభోత్సవంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం స్టూడియోను అధికారికంగా ప్రారంభించారు. అతిథులు ఆధునిక లైటింగ్, హై ఎండ్ కెమెరాలు, ఎడిటింగ్ సదుపాయాలను పరిశీలించి ప్రశంసించారు. భవిష్యత్తులో వర్క్షాప్లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు వెల్లడించారు. దీపం రాణ దేవేశాంతరిలో కిదిమరాపః బెల్ స్టూడియోస్ ఇవాళ గాజుల రామారం ప్రగతి నగర్ అతి దగ్గరలో, అతి చేరువలో ఒక వినూత్న కాన్సెప్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్యాక్టరీ అని మొదలుపెట్టాము. దీనిలో మా దగ్గర సబ్స్క్రిప్షన్ బేస్లో ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు స్టూడియోస్ అందించబడతాయి. నెలకి ఒక కెమెరామ్యాన్ కన్నా తక్కువ ఖర్చులో మీకు 3 గంటల ఇన్ఫ్లుయెన్సర్ టైం, 2 గంటల స్టూడియో టైం బెల్ స్టూడియోస్ మీకు. ఈ యొక్క బెల్ స్టూడియో వారు ఇక్కడ ఏర్పాటు చేసిన స్టూడియో పెడతాం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మరి ఆ యొక్క CEO విజయలక్ష్మి గారికి, అదేవిధంగా వాళ్ళ మధు గారికి, అదేవిధంగా వాళ్ళ వర్కర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి కంగ్రాట్స్ కూడా తెలియజేస్తున్నా. మా యొక్క ఏరియాలో ఈ యొక్క స్టూడియో పెడతాం చాలా ఆనందకరం. మరి లో బడ్జెట్లో ఇక్కడ ఈ యొక్క స్టూడియో నడిపిస్తారని కూడా మా పత్రికా మిత్రులు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఇప్పుడు మీరు బిజినెసెస్కి వస్తే రియల్ ఎస్టేట్ తీసుకోండి, లేకపోతే జిమ్స్ తీసుకోండి, అట్లా రెస్టారెంట్స్ తీసుకోండి. మీ మార్కెటింగ్ బడ్జెట్కి మీరు ప్రమోట్ చేసుకోవాలి అని అంటే మీరు స్విగ్గీలకి, జొమాటోస్కి కట్టిన పర్సంటేజెస్ తర్వాత మీకు మార్కెటింగ్కి మిగిలేది చాలా తక్కువ. ఆ మార్కెటింగ్ బడ్జెట్లో కూడా మీరు ప్రాఫిటబుల్గా చేసుకోవాలి అనుకున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం మస్మి IPS అలాగే వార్షిక ఫైరింగ్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్నం పరిధిలోని మంగనీపూడి ఫైరింగ్ రేంజ్ లో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహిస్తున్నటువంటి ఈ శిక్షను ఎస్పీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ఫైరింగ్ సాధనలో పాల్గొని అధికారుల లక్ష్య ఛేదన నైపుణ్యాలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడానికి ఇటువంటి శిక్షణలు ఎంతో అవసరమని ఆయన తెలియజేశారు. ప్రతి పోలీసు అధికారి ఆయుధాల వినియోగం, సాంకేతికతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, క్రమశిక్షణ, ఏకాగ్రతతో గురి తప్పని లక్ష్యాన్ని ఛేదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్పీ సూచించారు. Your center is coming, setting is good. No, it is better. You are full also. కాకినాడ జిల్లాలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాకినాడ నగరంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి, సురక్షితంగా గమ్యాన్ని చేరండి అనే నినాదంతో రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘించినటువంటి 150కు పైగా ఆటోలపై జరిమానాలు విధించగా కొన్ని వాహనాలను సీజ్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చునని, ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. నా పేరు సాయిబాబు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, కాకినాడ. సో 37వ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా అండ్ రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్ ఈ రెండింటిని పురస్కరించుకొని లోకల్లో ఉన్న ఆటోస్ దాదాపు 150 ఆటోల వరకు తనిఖీ చేయడం జరిగిందండి. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇద్దరు సంయుక్తంగా కూడా ఈ
చెకింగ్ చేసాం. దాదాపు 150 ఆటోలను తీసుకొచ్చాం. ఈ 150 ఆటోల రికార్డులు, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, పర్మిట్, మిగిలిన డాక్యుమెంట్స్ అన్ని తనిఖీ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ 150 ఆటోల్లో దాదాపుగా 60 బళ్ళకి సరైన డాక్యుమెంట్స్ ఏమైనా గుర్తించడం జరిగింది. అండ్ వాటన్నిటికీ చలానా కూడా జనరేట్ చేసాం. ఈ డ్రైవర్లందరికీ కూడా మరీ అవేర్నెస్ కలగజేస్తున్నాం, మరింతగా కలగజేస్తాం. ఇది 37వ జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మా కాకినాడ జిల్లా ఎస్పీ సార్ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు, మా కాకినాడ ఏఎస్పీ సార్ శ్రీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఐపీఎస్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ 1+6 కంటే ఎక్కువగా ఉన్నటువంటి స్కూల్ చిల్డ్రన్ కలిగి ఉన్నటువంటి ఆటోలన్నింటినీ కూడా ట్రాఫిక్ టు పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అదేవిధంగా వాహనాల యొక్క డిజైన్స్ను, ఆటోల యొక్క డిజైన్స్ను స్కూల్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి కానీ, వెనకాల చెక్కబద్దలు పెట్టి బ్యాక్ డోర్లు తీసేసి వాహనాల యొక్క డిజైన్స్ ఏదైతే మారుస్తున్నారో అటువంటి వాహనాలను కూడా ట్రాఫిక్ టు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా రవాణా శాఖ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో, ట్రాఫిక్ పోలీసు రవాణా శాఖ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఆ వాహనాలన్నింటినీ కూడా చెక్ రిపోర్టులు రాసి వాహనదారులందరికీ కూడా చెక్ రిపోర్టులు రాసి వాళ్ళందరినీ కూడా జప్తు చేయడం కూడా జరుగుతుంది. సో వాహనదారులందరూ కూడా దయచేసి ఈ స్కూల్ చిల్డ్రన్ విషయంలో. నా పేరు సాయిబాబు, అసిస్టెంట్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు గ్రామంలో గ్రామపాలన బలోపేతానికి కీలక అడుగు పడింది. జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం డిపిఆర్సీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 6 పంచాయతీలకు స్వచ్ఛ ఈ ఆటో రిక్షాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీల సామర్థ్య వృద్ధికి డిపిఆర్సీ శిక్షణ కేంద్రం కీలక పాత్ర పోషిస్తోందని తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు నిరంతర శిక్షణ, మార్గదర్శనం అందించడం ద్వారా గ్రామస్థాయి అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని తెలియజేశారు. రిసోర్సెస్ సెంటర్ని ఇవాళ మనం శంకుస్థాపన చేసుకున్నాం. వేగంగా పూర్తి చేసుకొని అసలు ఇక్కడ పెట్టడానికి కూడా కారణం ఈ మధ్యనే మోడల్ ఫైర్ స్టేషన్ కూడా శాంక్షన్ చేశారు. అది దాదాపు 2 కోట్ల రూపాయలు. ఎందుకనో మన అధికారులకు అవగాహన లేక ఈ కామన్ సైట్ లో వద్దు అన్నారు. అది మోడల్ ఫైర్ స్టేషన్ కూడా రోల్ మోడల్, అది మన తీసుకెళ్లి ఇక్కడ కట్టాల్సింది తీసుకెళ్లి ఇక్కడ లేదు అన్నారని చెప్పి పాలిటెక్నిక్ కాలేజీలో నిర్మాణం అవుతుంది. 1, 2, 3 సంవత్సరాలు వస్తే ఈ క్వాలిటీ పెరిగిద్దన్న ఉద్దేశంలో శాంక్షన్ ఇస్తున్నాం. ఏదైనా ఉన్న మన కామన్ సైట్లు ఎక్కడైతే ఉన్నాయో ఇది ఇతరత్ర ప్రైవేట్ ఎవరికి ఇవ్వకుండా గవర్నమెంట్ సంస్థలు కనుక వస్తే బెటర్ అనే ఉద్దేశంలో ఈ శాంక్షన్ ఇచ్చాం. అది కూడా వస్తే బాగుండేది. సరే రాబోయే రోజులు మన జిల్లా అయ్యాం. తూర్పుగోదావరి జిల్లా ఫార్మ్ అయిన తర్వాత భూములు కొరత ఉంది, కలెక్టరేట్ లేదు. గతంలో వేసిన న్యాక్ బిల్డింగ్ లోనే కలెక్టరేట్ నడుస్తూ ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు దొరకని పరిస్థితి వస్తే ఇవాళ తెలుగు యూనివర్సిటీని మళ్ళీ పునఃప్రారంభించాం. మనం పట్టుబట్టి మనం సాధించుకున్నాం. దానికి నిధులు కొరత ఉంది. మళ్ళా ఇవాళ గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చే లోపల నా చుట్టూ తిరుగుతున్నారు వీసీ గారు. ఏదో 1,20,00,000 అటు ఇటు పోయేసి. మెరుగైన పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం కోసం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్ పరిధిలో పీజీఆర్ ఎన్క్లేవ్ ను ప్రత్యేక జీహెచ్ఎంసీ డివిజన్ గా ఏర్పాటు చేయాలని జేఏసీ అధ్యక్షుడు మాధవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని పీజీఆర్ ఎన్క్లేవ్ తో పాటు మాధవపురి హిల్స్, జనప్రియ, నైల్ వ్యాలీ, ఆర్టీసీ సువర్ణ వ్యాలీ, హెచ్ఎంఏటీ, బేదిరి శిల్ప కాలనీల ప్రజలు పెద్ద ఎత్తున నిరాహార దీక్షకు దిగారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ నిరసనకు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ 50,000కు పైగా జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ప్రత్యేక డివిజన్ గా ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రత్యేక డివిజన్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న సోదరులు, మహిళా సోదరులు అందరూ కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మేము కూడా ఒక 4 రోజులు కృష్ణారెడ్డిపేటలో మా 8 గ్రామ పంచాయతీలు కూడా మున్సిపల్ కలిసినాయి. ఆ 8 గ్రామ పంచాయతీలు మున్సిపల్ తో కలిసి కూడా అదొక డివిజన్ చేయాలని మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయి కర్ణాటక గారు కలిసి 4 డివిజన్లు కావాలని లెటర్ కూడా పెట్టినాం. ఎమ్మెల్సీ గారిని కలిసినాం, మంత్రి గారిని కలిసినాం. అందరికి కూడా 4 డివిజన్లు కావాలని మేము ఉత్తరాఖండ్తో చెప్పి మీరప్పుడు మాతో రాలేదు. కానీ
ఈ డివిజన్ కావాలని కూడా మేము చెప్పినాము. తప్పకుండా మనకి 4 డివిజన్లు అయితేనే పరిపాలనా సౌలభ్యం చాలా మంచిగా ఉంటది. ఎందుకంటే ప్రజలు చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ వస్తున్నారు, వాళ్లకు సౌకర్యాలు లేవు. ఆ సౌకర్యాలు కలవాలంటే 2 డివిజన్లు అయితే ఇద్దరు కార్పొరేటర్లు ఆ ఏరియాను చూడలేరు, తిరగలేరు. కాబట్టి ప్రజలకు సౌకర్యంగా ఉండదు. కాబట్టి ప్రజల అవసరాలు తీరలేరు. కాబట్టి ఖచ్చితంగా 4 డివిజన్లు కావాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్న సోదరు దుబ్బాక మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని పల్లె వంశీకృష్ణ గౌడ్ తెలియజేశారు. దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆయన మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు పల్లె వంశీకృష్ణకు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీలో కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటోందని, గతంలో 6 ఏళ్లు తనతో కలిసి పనిచేసినటువంటి వంశీకృష్ణ తిరిగి పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో భూ కబ్జాదారులు, డబ్బు సంచులకే ప్రాధాన్యం ఉందని విమర్శించారు. ఇక రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. దుబ్బాక మున్సిపల్ అధ్యక్షునిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పనిచేసినటువంటి మిత్రుడు, గతంలో మాతో కలిసి చాలా సంవత్సరాలు పనిచేసి కొన్ని పరిస్థితుల వల్ల టీఆర్ఎస్ పార్టీలో చేరి అధ్యక్షునిగా ఎదిగి తర్వాత న్యాయవాదిగా ఎదిగినటువంటి మిత్రుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ గారు తిరిగి భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరడం అనేది పార్టీ సభ్యులు అందరం పట్టణాధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే జిల్లా అధ్యక్షుడి వరకు, రాష్ట్ర అధ్యక్షుడి వరకు అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. తగిన గుర్తింపు గౌరవాన్ని ఇచ్చి వంశీ గారిని తిరిగి గతంలో మా పార్టీలో ఎట్లయితే సభ్యుడిగా కొనసాగించుకున్నామో అదే ఆధార అభిమానాలతోటి ముందుకు తీసుకెళ్తాం. టీఆర్ఎస్ పార్టీ పతనం అవుతుంది దుబ్బాక మున్సిపాలిటీలో అని చెప్పడానికి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నాకు బుద్ధి తెలిసిన నుంచి విద్యార్థి పరిషత్ నాయకునిగా మొదలుకున్న నా రాజకీయ జీవితం అన్న నాయకత్వంలోనే ఒక స్థాయికి ఎదిగి భారతీయ జనతా పార్టీలో కొనసాగడం జరిగింది. కొన్ని పరిస్థితుల కారణంగా నేను వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆ పార్టీలో 6 సంవత్సరాలు కొనసాగిన, నిజాయితీగా నిబద్ధతతో పనిచేసిన, నమ్ముకున్న వ్యక్తి కోసమే, నమ్ముకున్న పార్టీ కోసమే పనిచేసిన. ఇప్పుడు కూడా అన్నగారి ఆహ్వానం మేరకు దుబ్బాక మున్సిపాలిటీలో ఒక మంచి నాయకుల్ని ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో ఎన్నికల నామినేషన్ కేంద్రాలను జడ్పీ సీఈఓ దీక్షారైనా పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ గురులింగంతో మాట్లాడిన దీక్షారైనా అభ్యర్థులు దాఖలు చేసినటువంటి నామినేషన్లలో ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే వారికి తెలియజేసి అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. If anybody gives a PR for first those who are nominations submitted, he is able to attain the first person. If they can give the form to 2 or 3 also. First nomination, those who are submitted first nomination, first nomination. 2 or 3 independent. They can be the should be completed. When tomorrow? It should be ready. Don't wait.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని మధిర మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 22 వార్డులకు సంబంధించి 178 నామినేషన్లు దాఖలవగా అన్ని ఆమోదించబడినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మధిర తహసీల్దార్ రాంబాబు మాట్లాడుతూ ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందని అన్నారు. ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం 17 ప్రాంతాల్లో 22 వార్డులకు గాను మొత్తం 44 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. ఇందులో 14 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి పగడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్ పాల్గొన్నారు. మళ్ళీ మనకి విత్డ్రాల్ వచ్చేసి 3వ తారీఖు 3 గంటల వరకు విత్డ్రాల్ అవకాశం ఉంటుంది. ఆ విత్డ్రాల్ ఫామ్ 12 కానీ మున్సిపాలిటీ కార్యాలయంలో అందుబాటులో ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా మనం ఉంచుతాము. ఆర్ఓలు ఇక్కడే ఉంటారు. రేపు 10:30 గంటల నుంచి 5 వరకు కూడా ఆర్ఓలు ఎవరు కేటాయించబడిన రూమ్లో వాళ్ళు ఉంటారు. ఎవరైనా విత్డ్రా చేసుకొని వచ్చిన వాళ్ళు ఏ వార్డు సంబంధించిన ఆర్ఓ విత్డ్రా ఫామ్ ఇవ్వాలి. మనకి ఒక క్యాండిడేట్ ఒక 2-3 వార్డు 2 కన్నా ఎక్కువ వార్డులో పోటీ చేసినట్లయితే ఆ క్యాండిడేట్ ఒక వార్డులో మాత్రమే తన నామినేషన్ ఉంచుకొని మిగతా ఖచ్చితంగా కూడా విత్డ్రా చేసుకోవాలి. అలా చేసుకునే పక్షంలో అన్ని నామినేషన్లు డిస్క్వాలిఫై అయ్యాయి. అటు ఒక క్యాండిడేట్ ఒక 3 వార్డులో పోటీ చేశాను అనుకోండి, ఆయనకి ఇష్టం వచ్చిన ఏదో ఒక వార్డులో మాత్రమే నామినేషన్ ఉంచుకొని మిగతా 2 కూడా విత్డ్రా చేసుకోవాలి. కాబట్టి మీ ద్వారా క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ సమాచారం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అదేవిధంగా మొత్తం మనకి మధురలో మున్సిపాలిటీలో 44 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయండి. 44 పోలింగ్ స్టేషన్లు కూడా 17 లొకేషన్స్ 17 లొకేషన్లో 44 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వార్డుకి 2 పోలింగ్ స్టేషన్లు పెట్టడం జరిగింది. ఒక్కొక్క వార్డుకి 2 పోలింగ్ స్టేషన్ చొప్పున 44 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 17 లొకేషన్స్ ఉన్నాయి. రూట్స్ వచ్చేసి మొత్తం 9 రూట్స్. పారిశుద్ధ కార్మికుల పిల్లల జీవితాల్లో ఆశాదీపం వెలిగించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటి హైదరాబాద్ కు పారిశుద్ధ కార్మికుల పిల్లలను ఎక్స్పోజర్ విజిట్ కు జీహెచ్ఎంసీ తరలించింది. ప్రతి సర్కిల్ నుంచి 3 చొప్పున సుమారు 180 మంది పిల్లలను 6 బస్సుల ద్వారా ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ కు తీసుకుని వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐఐటి అధ్యాపకులు విద్యార్థులతో పరస్పర చర్చలు, అకాడమిక్ భవనాలు, గ్రంథాలయాలు, ఇన్నోవేషన్ సెంటర్ల సందర్శనతో పాటు ప్రేరణాత్మక సమావేశాలు నిర్వహించారు. ఐఐటి హైదరాబాద్ ఈసెల్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రవాణా, భోజనం, భద్రత వంటి అన్ని ఏర్పాట్లు జీహెచ్ఎంసీ అందించింది. ఈ కార్యక్రమంపై జీహెచ్ఎంసీకి పలువురు ప్రశంసలను వ్యక్తం చేస్తున్నారు. మీ బస్ అయితే నేను ఉన్నాను అండ్ యూ కెన్ డూ ఏ బస్ యూ కెన్ టేక్ హర్ అండ్ ఉన్నతి అండ్ స్టూడెంట్స్ని స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కాంప్లెక్స్కి తీసుకెళ్తున్నాము. హలో, నేను అభినవ్. ఇప్పుడు నేను స్టూడెంట్స్ని స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కాంప్లెక్స్కి తీసుకెళ్తున్నాను. అభినవ్, అందరికీ నమస్కారం. నా పేరు సాయి పూర్ణ. నేను బీటెక్ 3rd ఇయర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐఐటి హైదరాబాద్లో చదువుతున్నాను. రూరల్ డెవలప్మెంట్ సెంటర్, ప్రయాస్ మరియు ఈ క్లబ్ వాళ్ళు ఇవాళ జిహెచ్ఎంసీ కార్మికుల పిల్లల్ని దాదాపు 150 to 180 మెంబర్స్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. పిల్లలు 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నారు. సో ఫస్ట్ వాళ్ళని ఐటిక్ ఇంక్యుబేటర్ సెంటర్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ 3D ప్రింటింగ్ ల్యాబ్ ఫెసిలిటీస్, లేజర్ కటింగ్ ఇవన్నీ చూపించి నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఇప్పుడు లైబ్రరీ చూపించాము. ఆ తర్వాత మెస్కి తీసుకెళ్ళాము లంచ్కి. ఆ తర్వాత ఇక్కడ లెక్చర్ హాల్ కాంప్లెక్స్లో వాళ్ళకి మా ప్రొఫెసర్స్ లెక్చర్ ఇవ్వడం జరిగింది. పిల్లలు బాగా మోటివేట్ అయ్యారు. ఆ తర్వాత ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.
Thank you.